హాయ్ గైస్, సేల్స్ బీజ్ కంపెనీలో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఐడి యాక్టివేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, సో మీరు సేల్స్ బీజ్లో మీరు ఓన్గా అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న ఈ ప్రాసెస్ని వాడండి. లేదా మీరు ఒకవేళ ఆల్రెడీ సేల్స్ బీజ్ మెంబర్ అయ్యి ఉండి మీ టీమ్మేట్స్ని మీరు రిజిస్ట్రేషన్ చేసేయాలి అంటే మీరే మీ టీంకి రిజిస్ట్రేషన్ చేయించాలి మీ మొబైల్లో కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అంటే మీరు మీ యొక్క కొత్త టీంకి రిజిస్ట్రేషన్ చేయించాలన్నా ఇదే ప్రొసీజరు, వాళ్ళతో చేయించాలన్నా లేదా మీరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న ఇదే ప్రొసీజర్ అనమాట. ఓకే, సో salesbees.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. salesbees.in లేదా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సేల్స్ బీజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా ఒకటే. వన్స్ మీకు మొబైల్లోకి సేల్స్ బీజ్ యాప్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీకు హోము, కేటగిరీసు, ఆర్డర్సు, స్టోరు, మోర్ అని కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మీకు కిందన మెనూ కనిపిస్తుంది. మెనూ ఐటమ్ అనేది మనకి కింద కనిపిస్తుంది. హోము, కేటగిరీసు, ఆర్డరు, స్టోరు, మోర్ అని కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండు దగ్గరలు ఉంటుంది. ఒకటి ఇక్కడ మోర్ అనే బటన్ క్లిక్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన రైట్ సైడ్లో హ్యూమన్ సింబల్ ఉంటుంది ఒకటి, మీకు నేను యారో మార్క్స్ చూపిస్తున్నాను చూడండి ఎల్లో కలర్లో. అక్కడ క్లిక్ చేసినా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను పైన క్లిక్ చేశాను అనుకోండి, హ్యూమన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లాగిన్ అడుగుతుంది, లేదా క్రియేట్ అకౌంట్. ఒకవేళ మనకి ఐడి లేకపోతే ఇక్కడ కిందన డోంట్ హ్యావ్ అకౌంట్, క్రియేట్ అకౌంట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎలా కాదు అనుకుంటే ఇక్కడ కిందన మోర్ బటన్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా లాగిన్, రిజిస్ట్రేషన్ బటన్ రెండు వచ్చేస్తాయి. మనం ఏది కావాలంటే దాన్ని వాడుకోవచ్చు. సో బెటర్ ఇక్కడ మోర్ బటన్ క్లిక్ చేసి రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రెఫరల్ కోడ్ ఇవన్నీ మనం సబ్మిట్ చేసి ఉంటుంది. ఈ పిన్ కోడ్ అనేది ప్రజెంట్ అవసరం లేదు. ఈ పిన్ కోడ్ గురించి నేను మీకు నెక్స్ట్ టైం మాట్లాడతాను. ఓకే, సో ప్రజెంట్ మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది పిన్ కోడ్తో సంబంధం లేదు. పిన్ కోడ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు రిఫరల్ కోడ్ అనేది మస్ట్ అని చూడండి. రిఫరల్ కోడ్ దగ్గర మనం ఎవరినైతే రిఫర్ చేస్తున్నామో, ఎవరి డౌన్లైన్లో రిఫర్ చేస్తున్నామో వాళ్ళ రిఫరల్ కోడ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా టీంలో జాయిన్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, నా రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయాలి. లేదు మీరు ఇంకెవరి టీంలో అయినా అంటే నా డౌన్లైన్లో ఎవరి టీంలో అయినా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ రిఫరల్ కోడ్ రాయాలి. సింపుల్గా చెప్పాలంటే మీకు సేల్స్ బీజ్ వెబ్సైట్ గురించి ఎవరైతే చెప్పారో వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్గా మాత్రం నేను నా యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి, ఎగ్జాంపుల్గా మాత్రమే. ఓకే, సో ఎందుకు ఎంటర్ చేస్తున్నానంటే కంపల్సరీగా మనం ఇక్కడ పేరు చూసుకోవాలన్నమాట. ఓకే, సో చూడండి నేను నా యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేశాను, SB012981. ఇక్కడ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే పేరు కనిపిస్తుంది. ఆ రిఫరల్ కోడ్ ఎవరిది అనేది ఇక్కడ పేరు కనిపిస్తుంది. అది కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కనుక ఒకవేళ ఒక్క ఐడి, ఒక్క నెంబర్ తప్పు కొట్టిన రిఫరల్ కోడ్ చూడండి మారిపోయింది. ఒక్క నెంబర్ తప్పు కొట్టిన రిఫరల్ కోడ్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా మారిపోయింది. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా రిఫరల్ కోడ్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, బోరాడే గణపతి వచ్చేసింది కదా. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము. నేను ప్రజెంట్ ఒక డెమో అకౌంట్ మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, డెమో అకౌంట్. ఎగ్జాంపుల్కి నేను ఏం చేశానంటే మా అమ్మగారి పేరు ఇచ్చాను. అంటే నేను మా అమ్మగారిని నా డౌన్లైన్లో జాయిన్ చేయించాను అనుకుంటున్నాను. మా అమ్మగారి పేరు ఇచ్చాను, లాస్ట్ నేమ్ అవసరం లేదు. ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే నేను ఇవ్వట్లేదు. ప్రజెంట్ ఇది డెమో అకౌంట్ కాబట్టి నేను ఈమెయిల్ ఐడి ఇవ్వట్లేదు. ఇక్కడ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబరు కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కస్టమరే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఏజెంట్ కనుక కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేపిస్తే ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, పాస్వర్డ్ దగ్గర మొబైల్ నెంబర్ని పాస్వర్డ్గా మార్చేసేయండి. బెటర్ ఏంటంటే తర్వాత మనం ఎప్పుడు కావాలంటే మార్చుకోవచ్చు. వన్స్ ఇచ్చిన తర్వాత కింద మీకు చూడండి ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది, బికమ్ ఏ ఏజెంట్, మార్కెటింగ్ ఏజెంట్ అని చెప్పేసి దాన్ని టిక్ మార్క్ చేయండి. ఓకే, టిక్ మార్క్ చేస్తేనే మీకు ఇంకొకటి ఓపెన్ అవుతుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. అది కూడా టిక్ మార్క్ చేయండి. ఈ రెండు టిక్ మార్క్స్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో జాగ్రత్తగా మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోని చూడండి, రిజిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా చేసుకోండి. క్రియేట్ అకౌంట్ బటన్ క్లిక్ చేయగానే అన్ అకౌంట్ విత్ దిస్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే ఎవరో అకౌంట్తో ఈ ఫోన్ నెంబర్తో డెమో అకౌంట్ క్రియేట్ చేసి ఉంటున్నారు, అందుకని చూపించట్లే. ఓకే, నేను క్రియేట్ అకౌంట్ బటన్ క్లిక్ చేసిన.
సో చూడండి, నాకు ఒక ఐడి అయితే క్రియేట్ అయింది. సో మీరు ఇమీడియట్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కస్టమర్ యొక్క రిఫరల్ కోడ్ అనమాట. ఎస్బీఐ ఐడి, కస్టమర్ యొక్క అకౌంట్ ఐడి, యూజర్ ఐడి. ఓకే, మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేషన్ చేయాలంటే ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. కంపెనీకి 2000 రూపీస్ వర్త్ గ్రోసరీస్ మనం పర్చేస్ చేయాలి కదా. ఇప్పుడు మనం పేమెంట్ ఎలా చేద్దాము, యూటీఆర్ ఎలా సబ్మిట్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ గో టు హోమ్ బటన్ క్లిక్ చేయండి. హోమ్కి వచ్చేసిన తర్వాత కిందన రైట్ సైడ్లో ఉన్న 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 4th వన్ ఎంఈ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యొక్క డాష్ బోర్డ్ ఇది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో మన పేరు కనిపిస్తుంది, అంటే కస్టమర్ యొక్క నేమ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి మన యొక్క ఐడి నెంబర్ కనిపిస్తుంది, కస్టమర్ యొక్క ఏజెంట్ ఐడి నెంబరు. ఇక్కడ చూడండి, డాష్ బోర్డు, ఆర్డర్సు, కమిషన్, నెట్వర్క్ అనే కొన్ని మెనూస్ బటన్స్ కనిపిస్తున్నాయి. ఇలా మనం పక్కకు స్క్రోల్ చేస్తే చాలా మెనూస్ ఉంటాయి. వ్యాలెట్ అని, ప్రొఫైల్ అని, సపోర్ట్ అని, నోటిఫికేషన్ అని, విష్ లిస్ట్ అని, ఇవన్నీ కనిపిస్తున్నాయి. చూసారా? రైట్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. ఆర్డర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మై ఆర్డర్సు, కిట్ ఆర్డర్సు, కిట్ అసైన్మెంట్స్ అని 3 కనిపిస్తాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మెనూ బటన్ మనం క్లిక్ చేయగానే, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్ క్లిక్ చేయగానే, ఎంఈ డాష్ బోర్డ్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డు, ఆర్డర్స్, కమిషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ క్లిక్ చేయాల్సింది ఆర్డర్స్ మీద క్లిక్ చేయాలి. ఆర్డర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక 3 వస్తాయి. అవేంటి అంటే మై ఆర్డర్స్, కిట్ ఆర్డర్స్, కిట్ అసైన్మెంట్స్. ఇక్కడ మనం క్లిక్ చేయాల్సింది కిట్ ఆర్డర్స్, సెంటర్ 1 కిట్ ఆర్డర్స్ అనమాట. అది క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ట్రాకింగ్, పేమెంట్ అని 2 కనిపిస్తాయి. ట్రాకింగ్, పేమెంట్ అని మనం ఇంతవరకు పేమెంట్ చేయలేదు కదా, కాబట్టి ట్రాకింగ్ చూడకూడదు. ఫస్ట్ మనం పేమెంట్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, పేమెంట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే పేమెంట్ రిక్వైర్డ్ కిట్ అమౌంట్ 2000 రూపీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ పే కిట్ అమౌంట్ ఆన్లైన్ కనిపిస్తుంది. ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మనకి పే ఆన్లైన్ కనిపిస్తుంది కదా, పే ఆన్లైన్. సో దాని మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం పేమెంట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పే ఆన్లైన్ కనిపిస్తుంది కదా. సో మనకి ఇదేంటంటే పేమెంట్ గేట్వే యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా పే ఆన్లైన్ బటన్ క్లిక్ చేస్తే మనకి రేజర్ పే కానీ లేకపోతే ఇంకేదైనా పేమెంట్ గేట్వే వాళ్ళు యూజ్ చేస్తారు. అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే కనెక్ట్ అవుతుంది. క్లిక్ చేసి ఎంటర్ చేయగానే, పేమెంట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ అట్ ప్రెజెంట్ నేను ఇప్పుడు వీడియో చేసిన టైంకి ఇంకా పేమెంట్ గేట్వే యాడ్ అవ్వలేదు కాబట్టి సో ఎలా రిజిస్ట్రేషన్ చేయించాలంటే, సో మీకు కంపెనీ యొక్క క్యూఆర్ కోడ్ బీమాక్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక నేమ్తో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ మీకు మీ అప్లైనర్, అంటే ఎవరైతే మీకు సేల్స్ బిజ్ గురించి చెప్పారో వాళ్ళు మీకు పంపించే ఉంటారు. క్యూఆర్ కోడ్ని పంపించకపోతే అడగండి. ఆ క్యూఆర్ కోడ్కి 2000 రూపీస్ పేమెంట్ చేసేసేయండి. చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం అప్డేట్ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మనకి ఇక్కడ ఫిజికల్ కిట్ ఉంది, అక్కడే ఉంచండి. ఓకే, నెక్స్ట్ మన కిందకు వస్తే కంపెనీ వేర్ హౌస్, స్టాక్ పాయింట్ ఉంది. స్టాక్ పాయింట్ కాదు, కంపెనీ వేర్ హౌస్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఇక్కడ కంపెనీ వేర్ హౌస్ అనే ఉంచుకోవాలి. ఒకవేళ మీరు ఎవరైనా సరే లోకల్లో ఉన్న స్టాక్ పాయింట్కి కనుక పేమెంట్ చేపిస్తే అప్పుడు మనం ఇక్కడ స్టాక్ పాయింట్ని ఇవ్వాలి. స్టాక్ పాయింట్ ఇచ్చారంటే ఇక్కడ స్టాక్ పాయింట్ ఎవరిది ఏంటి అనే వాళ్ళ యొక్క ఐడి నెంబర్ సెర్చ్ చేస్తే వాళ్ళ పేరున స్టాక్ పాయింట్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే వాళ్ళ పేరు మనం చేసినట్టు అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ కంపెనీ వేర్ హౌస్. కంపెనీ వేర్ హౌస్కి మనం పేమెంట్ చేసాం కదా కంపెనీ అకౌంట్కి. సో కంపెనీ వేర్ హౌస్ అకౌంట్ చూసుకోండి. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్, మీ యొక్క యూటీఆర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, ఫోన్పేకి అయితే యూటీఆర్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక గూగుల్ పే కానీ లేకపోతే ఇంకేదైనా యూపీఐ అకౌంట్ కనుక మీరు వాడితే ట్రాన్సాక్షన్ నెంబర్ అని ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది. ఏదైనా ఒకటే, యూటీఆర్ నెంబర్ కానీ, ట్రాన్సాక్షన్ ఐడి కానీ, ట్రాన్సాక్షన్ నెంబర్ కానీ ఏదైనా ఒకటే. ఆ పర్టికులర్ యూటీఆర్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ అమౌంట్, ఎంత అమౌంట్ మనం పే చేసామో 2000 రూపాయలు కదా, ఇక్కడ 2000 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, పేమెంట్ డేట్, ఎప్పుడు పేమెంట్ చేశారనేది కూడా ఇక్కడ మనం చూసుకోండి. కొంతమంది ఏం చేస్తామంటే నిన్న పేమెంట్ అవుతుంది, ఈరోజు మనం రిజిస్ట్రేషన్ చేపిస్తాం. అంటే నేను నైట్ ఎప్పుడు 10:30కు 11కు వాళ్ళు పేమెంట్ చేసి ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ పేమెంట్ డేట్ అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు పేమెంట్ చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంతే, సింపుల్గా కిందకు వచ్చిన తర్వాత పేమెంట్ రిసిప్ట్, ఇక్కడ కంపల్సరీగా పేమెంట్ రిసిప్ట్ అనేది మనం అప్డేట్ చేయాలి. సింపుల్గా అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ క్లిక్ చేసామనుకోండి
మన యొక్క గ్యాలరీలోకి వెళ్తుంది. ఆ పర్టికులర్ గ్యాలరీలో ఉన్నటువంటి పేమెంట్ ఏదైతే స్క్రీన్‌షాట్ ఉందో దాన్ని ఇక్కడ మనం తీసుకొస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పేమెంట్ తీసుకొస్తున్నా సింపుల్. అలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ పేమెంట్ డీటెయిల్స్ అని కొడితే మనం సబ్మిట్ చేసేసినట్లే. సబ్మిట్ పేమెంట్ డీటెయిల్స్ అని కొడితే పేమెంట్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయిపోయినట్లే. సో వన్స్ సబ్మిట్ అయిపోతే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అడ్మిన్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మన యొక్క అకౌంట్ని అయితే యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. అకౌంట్ యాక్టివేషన్ చేస్తే మనకి అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు మనం వేరే వాళ్ళని రిఫర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ప్రెజెంట్ మనకి ఇక్కడ ఎంబీ డాష్బోర్డ్లోకి వస్తే ఇన్యాక్టివ్ అని కనిపిస్తుంది. ఇన్యాక్టివ్. ఓకే, సో ఇక్కడ మనకి యాక్టివ్ అని కనిపిస్తుంది. వన్స్ మనకి యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కిట్ మనకి ఇంటికి రావాలి కదా, అడ్రస్ ఇవ్వాలి కదా. మనం అడ్రస్ ఎలా ఇవ్వాలంటే పైన మనకి ఇందాకలా ఒక హ్యూమన్ సింబల్ క్లిక్ చేసాము. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మై ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మై ప్రొఫైల్, ఇక్కడ మై ప్రొఫైల్, మై ఆర్డర్స్, ఇక్కడ మై అడ్రసెస్ అని ఉంది చూడండి, అడ్రసెస్ అని దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, క్లిక్ చేస్తే మనకి నో అడ్రస్ సేవ్డ్, యాడ్ అడ్రస్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ని యాడ్ చేయమంటుంది. మీ ఫుల్ నేము, మీ ఫోన్ నెంబరు, మీ యొక్క కంప్లీట్ అడ్రస్, ఇంటి నెంబరు, డోర్ నెంబరు, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, నియర్ బై ఆర్టీసీ ఇవన్నీ ఇక్కడ మీరు ఇచ్చేసుకోండి. నెక్స్ట్ సిటీ, మీ యొక్క నియర్ బై సిటీ ఇవ్వండి, స్టేట్ ఇవ్వండి, పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ కంప్లీట్గా సెట్ యాజ్ డిఫాల్ట్ అడ్రస్ మీద క్లిక్ చేసి సేవ్ అడ్రస్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సింపుల్ ఇంతే. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కనుక పేమెంట్ డీటెయిల్స్ అంటే కేవైసీ కనుక మీరు చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ చూడండి అప్డేట్ ప్రొఫైల్ ఉంటుంది, క్లిక్ చేశారనుకోండి మీరు కేవైసీ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో కేవైసీ కంప్లీట్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ అకౌంట్ రిజిస్ట్రేషన్, ఐడి యాక్టివేషన్ కోసం మాత్రమే మనం మాట్లాడడం జరిగింది. వన్స్ మీ అకౌంట్ అనేది యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీకు మీ యొక్క డాష్బోర్డ్లో ఇన్యాక్టివ్ యాక్టివ్ అని కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు యాక్టివ్ అని కనిపిస్తుందో, యాక్టివేషన్ అయిపోయిందో, అప్పుడు మీరు ఇంకొక వ్యక్తిని, ఇంకొక టీమ్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ ప్రొసీజర్. ఇప్పుడు మీరు పేమెంట్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబరు, పేమెంట్ స్క్రీన్షాట్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఐడి యాక్టివేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే పేమెంట్ స్క్రీన్షాట్ ఒకటోది, రెండోది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క ఐడి నెంబర్ వచ్చింది కదా, స్క్రీన్షాట్ తీసుకున్నారు కదా స్టార్టింగ్లో, అది అంటే మీ ఐడి నెంబర్ స్క్రీన్షాటు ప్లస్ పేమెంట్ స్క్రీన్షాటు, ఈ రెండు స్క్రీన్షాట్స్ మీ అప్లైన్కి పెడితే మీ అప్లైనర్ నాకు పంపిస్తాడు. నేను కంపెనీ అడ్మినిస్ట్రేషన్కి పంపిస్తాను. కంపెనీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు యాక్టివేషన్ త్వరగా చేసేస్తారు. ఒకవేళ మీరు పంపించకపోతే యాక్టివేషన్ అనేది లేట్ అయిపోద్ది. మీరు యాక్టివేషన్ కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే సింపుల్గా పేమెంట్ స్క్రీన్షాటు, కస్టమర్ యొక్క ఐడి స్క్రీన్షాట్ ఈ రెండు నాకు పంపిస్తే నేను కంపెనీ అడ్మిన్ టీమ్కి పంపిస్తాను. లేదన్నా మీరే డైరెక్ట్గా కంపెనీ అడ్మిన్ టీమ్కి పంపించుకోవాలనుకున్నా సరే మీరు నాకు మెసేజ్ చేయండి. మీది ఎక్కువ టీం బిల్డ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే సో ప్రతిసారి నాకు పంపించకుండా మీరే డైరెక్ట్గా అడ్మిన్ టీమ్కి కనెక్ట్ అవ్వచ్చు. నేను మీకు డైరెక్ట్గా అడ్మిన్ టీమ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో వాళ్ళకి మీరు డైరెక్ట్గా సెండ్ చేస్తే వాళ్ళు మీకు ఎన్ని ఐడీస్ ఉన్నో వాళ్ళు యాక్టివేషన్ చేసేస్తారు. ఓకేనా, రైట్, ఆల్ ది బెస్ట్.